ఏవియేషన్ సెక్టార్లో జాబ్ అంటే చాలామంది కూడా పైలట్ లేదా ఎయిర్ హోస్టెస్ అని అనుకుంటారు. కానీ ఇది కాకుండా ఏఎంఈ అనే కోర్స్ కూడా ఒకటి అవైలబుల్ ఉంది. అది హైదరాబాద్లో జిఎంఆర్ స్కూల్ అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఇక్కడ ఏమేమి ట్రైనింగ్ ఇస్తారు, దాంట్లో అసలు ఫ్యూచర్లో ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి ఒకసారి తెలుసుకుందాం. ఐటీ ఉద్యోగాలకే పరిమితమవుతున్న యువత ఆలోచనల్లో ఇప్పుడు పెద్ద మార్పు కనిపిస్తోంది. ఇండియన్ ఏవియేషన్ ఇండస్ట్రీ మంచి భూమిలో ఉండటంతో ఈ రంగంపై యువత ఆసక్తి చూపెడుతోంది. పైలట్తో పాటు ఏవియేషన్ టెక్నాలజీ, ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్, ఓఈఎం వంటి కోర్సులపై దృష్టి పెడుతోంది. హైదరాబాద్లో ఏవియేషన్ కోర్సులు చేసేందుకు అంతర్జాతీయ స్థాయి స్కూల్స్ అందుబాటులో ఉన్నాయి. బేసిక్గా ఫ్లైట్ ఎగిరినప్పుడు కావచ్చు, రన్నింగ్లో ఉన్నప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇంజన్లో ఎలా నేర్పిస్తారు ఇక్కడ? సో బేసికల్గా ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ జిఎంఆర్ స్కూల్ ఆఫ్ ఏవియేషన్లో రెగ్యులేషన్స్ ప్రకారంగా ఇందులో 50% థియరీ ఉంటే 50% ప్రాక్టికల్స్ ఉంటాయి. సో ఏదైతే మన క్లాస్ రూమ్లో చెప్తామో అది ప్రాక్టికల్గా వచ్చి లైవ్గా ఎయిర్ క్రాఫ్ట్ మీద, ఇంజిన్ మీద, ప్లస్ వర్క్షాప్స్లో మన కాంపోజిట్ వర్క్షాప్ కానివ్వండి, స్ట్రక్చర్ షాప్స్ కానివ్వండి, ఏవియానిక్స్ ల్యాబ్ కానివ్వండి. సో 50% ప్రాక్టికల్స్ ఉంటాయి. సో 50% ప్రాక్టికల్లో భాగంగా మనకి చూస్తే అక్కడ వర్క్షాప్లో ఒక ఇంజిన్తో పాటు ఇక్కడ మనకి 777 ఇంజిన్, ఇది రోల్స్ రాయ్స్ ట్రెంట్ 800 టర్బో ఫ్యాన్ ఇంజిన్. సో ఇక్కడ ఏంటంటే మన మెయింటెనెన్స్లో భాగంగా ఏంటంటే మెయింటెనెన్స్ అంటే ఏదైనా కానీ ఫస్ట్ ఇన్స్పెక్షన్ అంతా బాగుందా లేదా అని చెప్పేసి, తర్వాత ఇన్స్పెక్షన్లో భాగంగా ఏదైనా మీకు అబ్జర్వేషన్ అయితే ఏదైనా డ్యామేజ్ జరిగింది, అది క్రాక్ కానీ, డెంట్ కానీ, ఏదైనా నిక్ కానీ, ఏదైనా సంథింగ్ డిస్టార్షన్ కానీ, ఏదైనా లేకపోతే బర్డ్ హిట్ అయినప్పుడు కానీ, ఏదైనా డ్యామేజ్ అయినప్పుడు సో మనకి ఎయిర్క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ దాని పాటు మాన్యువల్స్ కూడా ఇస్తాడు. సో ఆ మాన్యువల్స్ అన్ని చూసి ఆ డ్యామేజ్ ఎంతవరకు ఉందని చెక్ చేసి దాన్ని మనము అది యాక్సెసిబుల్లా, అది విత్ ఇట్ లిమిట్లో ఉందా లేకపోతే లేదని చెప్పేసి మనం డెసిషన్ తీసుకుని రిపేర్. పైలట్ వీటికన్నా కూడా మెయిన్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్, ఇట్లా పార్ట్స్తో పనిచేయడం ఇవన్నీ నాకు చాలా ఇష్టం అనమాట. సో పైలట్ వీటన్నిటికన్నా నాకు ఈ ఫీల్డ్లో నాకు ఈ ఎక్స్పీరియన్స్ అనేది బాగా దొరుకుతుంది అనమాట. ఫిజికల్ వర్క్, మన చేతితో చేసే పని ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి. సో ఈ ఫీల్డ్ నాకు అందుకని నచ్చింది. సో ఇది తీసుకున్నాను అనమాట. హైదరాబాద్లో కాకుండా వరల్డ్ వైడ్లో, ఇండియా మొత్తంలో వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లా ఉండేదన్నమాట ఇది. బేసిక్గా ఏవియేషన్ అంటే పైలట్ అనుకుంటాం, బట్ మెయింటెనెన్స్ సైడ్ ఎందుకు వచ్చారు? రీజన్ ఎక్కువ మంది పైలట్ కావాలని అనుకుంటుంటారు. అంటే పైలట్ అంటే ఎయిర్ క్రాఫ్ట్ని జస్ట్ మానిటర్ చేయగలుగుతారండి, కానీ ఎయిర్ క్రాఫ్ట్ యాక్చువల్గా దాని హెల్త్, ఎయిర్ క్రాఫ్ట్ అసలు ఎలా పనిచేస్తుంది, ఎయిర్ క్రాఫ్ట్ ఫ్యూచర్లో కూడా ఎలా రన్ అవ్వాలనేది మెయింటెనెన్స్ సైడే ఉంటుంది. ఏవియేషన్ రంగంలోకి రావాలనుకునేవారు ఇంటర్మీడియట్లో, ఎంపీసీలో మంచి మార్క్స్ ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారని తెలిపారు నిర్వాహకులు. ఎంట్రన్స్ ఎగ్జామ్లో వచ్చిన మార్కుల ఆధారంగా సీటుని కేటాయిస్తారు. రాష్ట్రంలో ఇప్పటికే తెలంగాణ ఏవియేషన్, ఏవియోకోన్ అకాడమీ, ఆర్కా గ్లోబల్ ఏవియేషన్ సంస్థలు యువతకు ట్రైనింగ్ కోర్సులను అందిస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయి శిక్షణ, సొంత ఎంవార్ఓ ఉండటం జిఎంఆర్ ఏవియేషన్ స్కూల్ ప్రత్యేకత అంటున్నారు ఇన్స్ట్రక్టర్స్. సో ఇప్పుడు ఈ కోర్సు చేయడానికి ఎవరు అర్హులు? అంటే +2 ఉన్న వాళ్ళని చెప్తున్నారు, బట్ వాళ్ళకి పర్సంటేజ్ ఉండాలి, ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, దాని గురించి చెప్పండి. సో బేసికల్గా 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్లో ఎంపీసీ, ఎవరైతే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆ 3 కనుక ఉంటే దట్స్ ఇట్, దే ఆర్ ఎలిజిబుల్ టు డూ దిస్ ఏఎంఈ కోర్స్. ఏఎంఈ కోర్స్కి ఇంటర్మీడియట్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఒక క్వాలిఫికేషన్ అనేది ఉంటే చాలు. వచ్చి కూడా ఇక్కడ మనకి స్కూల్లో వీళ్ళు ఒక ఫార్మల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ తర్వాత దేని కెన్ కమ్ అండ్ జాయిన్, అదొకటే రిక్వైర్మెంట్. ఎంపీసీ ఒకటే ఉండాలి 10+2 తర్వాత, అంతే. వీళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు బాగా భూమి ఉన్న సెక్టర్ అని చెప్తున్నాము, సో ఎన్ని జాబ్ ఆపర్చునిటీస్ రావచ్చు? సో జాబ్ ఆపర్చునిటీస్ ఇందాక నేను మీకు చెప్పినట్టు మన దగ్గర ఇప్పుడు 700 ఏరోప్లేన్స్ ప్రస్తుతానికి మన షెడ్యూల్ ఎయిర్లైన్స్లో ఉన్న అన్ని ఎయిర్లైన్స్ కలుపుకొని ఉంటే అవన్నీ కూడా నెక్స్ట్ 2000 విమానాలు ఆర్డర్లో ఉన్నాయి. సో మన కమింగ్ 5 to 10 yearsలో ఒక 2000 విమానాలు రావాలి. సో 2000 విమానాలు రావాలంటే యాజ్ పర్ ద సర్వే మినిమం 10,000 to 15,000 స్కిల్డ్ మ్యాన్ పవర్ కావాలి. సో అంటే అక్కడ చాలామంది కావాల్సి ఉంది. కానీ ఇమీడియట్గా మనకి ఆ క్వాలిటీ స్కిల్డ్ పర్సన్స్ కావాలంటే ఈ జిఎంఆర్ స్కూల్ ఆఫ్ ఏవియేషన్ వాళ్ళకి ఎకో సిస్టమ్ ద్వారా వాళ్ళకి ఎయిర్పోర్ట్స్ ఉన్నవి, ప్లస్ వాళ్ళకి ఎంఆర్ఓ ఉంది, ప్లస్ వాళ్ళకి స్కూల్ ఉంది. సో ఇక్కడ ఏదైతే చదువుకున్నారో ఇమ్మీడియట్గా వాళ్ళకి ఆల్రెడీ మా దగ్గర ఉన్న 50% స్టూడెంట్స్కి ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్లో ఆల్రెడీ అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చేసి ఆల్రెడీ దే ఆర్ బీన్. 4 ఏళ్ల ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ కోర్సులో మొదటి 2 ఏళ్లు థియరీ, ఆ తర్వాత 2 సంవత్సరాలు వర్క్షాప్లో ప్రాక్టికల్స్ నేర్పిస్తారు. ఇందులో ఫ్లైట్ మెయింటెనెన్స్కు సంబంధించి పూర్తి శిక్షణ అందిస్తున్నారు. వీటికి డీజీసీఏతో పాటు యూరోపియన్ యూనియన్ ఏవియేషన్ సేఫ్టీ అప్రూవ్ ఉండటంతో వివిధ దేశాల్లోనూ మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు నిర్వాహకులు. రెగ్యులర్ ఇంజనీరింగ్, మెడిసిన్ కోర్సుల కంటే ఏవియేషన్ ఇండస్ట్రీలోనే మంచి గ్రోత్ ఉంటుందన్నారు విద్యార్థులు. 10+2 అయిపోయిన తర్వాత ఇంజనీరు, డాక్టరు, లేదంటే లాయరు, లేకపోతే డిగ్రీ, ఇవే తెలుసు. కానీ ఒక డిఫరెంట్గా
ఆలోచించినప్పుడు చాలా కోర్సుల్లో విమానాలకు సంబంధించిన ఒక కోర్సు కూడా ఉంది. ఇప్పుడు చూస్తే మన ఇండియాలో ప్రస్తుతానికి 700 ఏరోప్లేన్స్ ఉన్నాయి, కానీ మనకి ఆర్డర్ 2000 ఏరోప్లేన్స్ ఇంకా రావాలి. సో అంటే 2035 కల్లా ద ఏవియేషన్ రిపోర్ట్ రీసెర్చ్ ఏం చెప్తుందంటే 5000 మంది ఇంజనీర్స్, రఫ్గా 3000 నుంచి 5000 మంది ఇంజనీర్స్, 8000 నుంచి 10,000 మంది టెక్నీషియన్స్. సో అంటే ఆల్మోస్ట్ ఒక 10 నుంచి 15,000 మంది ఏవియేషన్ స్కిల్డ్ మ్యాన్ పవర్ అనేది మనకు అక్కడ కావాల్సిన రిక్వైర్మెంట్ ఉంది మన ఎయిర్క్రాఫ్ట్ డెలివరీస్ని బట్టి. అలా అనుకున్నప్పుడు చాలామంది ఈ విమానం కోర్స్ చేద్దాం అనుకున్నప్పుడు చాలామంది తెలిసిందంటే ఏరోనాటిక్ ఇంజనీరింగ్ అనో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అనుకుంటారు, కానీ ఏరోస్పేస్ ఇంజనీరింగ్కి ఏరోనాటిక్ ఇంజనీరింగ్కి అసలు దీనికి సంబంధం లేదు. ఇది ఒక సపరేట్ కోర్సు, AME ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్. అది అప్రూవ్డ్ బై DGCA. సో బేసికల్గా మనకి 2-వీలర్ 4-వీలర్ ఎలా అయితే మనం 6 మంత్స్కి 1 ఇయర్కి సర్వీసింగ్ ఇస్తామో, అలానే ఎయిర్క్రాఫ్ట్స్ కూడా ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ ఎయిర్క్రాఫ్ట్ చేసిన తర్వాత మనకి మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో బిఫోర్ ఈచ్ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యే ముందర ఒక రెస్పాన్సిబుల్ పర్సన్, అతనే ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరు, దాన్ని మొత్తం తరోగా ఇన్స్పెక్షన్ చేసి సిగ్నేచర్ చేస్తాడు. దాన్నే CRS అంటారు. సో ఆ సర్టిఫికేట్ ఆఫ్ రిలీజ్ టు సర్వీస్ అనేది ఎవరు ఇవ్వాలంటే దానికి ఒక రెగ్యులేషన్ ప్రకారంగా కొన్ని రెగ్యులేషన్స్లో ఒక స్ట్రక్చర్డ్ సిలబస్ ప్రకారంగా ట్రైనింగ్ అయిన వాళ్ళు, వాళ్ళకి లైసెన్స్ ఇచ్చిన వాళ్ళే దానికి సర్టిఫై చేయాలి. అలాంటివి 2 మెయింటెనెన్స్ ఉంటాయి, లైన్ మెయింటెనెన్స్, బేస్ మెయింటెనెన్స్ అని. సో ఒక ఆర్గనైజేషన్ అనేది ఎయిర్క్రాఫ్ట్ అనేది లైన్ మెయింటెనెన్స్లో కానీ బేస్ మెయింటెనెన్స్లో కానీ మనకు 2 మెయింటెనెన్సెస్ ఉంటాయి. సో మనకి ఇప్పుడు హైదరాబాద్లో అన్ని ఎయిర్లైన్స్, మనకి చాలా ఎయిర్లైన్స్ ఉన్నాయి, వాటి అన్నిటి కూడా లైన్ మెయింటెనెన్స్ ఉంది. ఇక్కడ మన GMR దగ్గర హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో మనకి వాళ్ళ దగ్గర లైన్ మెయింటెనెన్స్ అప్రూవల్ ఉంది, బేస్ మెయింటెనెన్స్ అప్రూవల్ ఉంది. ఇక్కడ వీళ్ళకి ఏం ట్రైనింగ్ ఇస్తున్నారు అంటే చాలా వరకు ఉన్నది, బ్రేక్ సిస్టమ్ ట్రైనర్ అని ఉంది, యాంటీ స్కిడ్ అని ఉంది, అక్కడ ఎయిర్క్రాఫ్ట్ ఫైర్ డిటెక్షన్ అని ఉంది. సో ఇవన్నీ ఎగ్జాక్ట్లీ ఫ్లైట్లో ఉన్నట్టే ఉంటాయా, లేకపోతే వాటికి వీటికి డిఫరెన్స్ ఏంది ఇక్కడ ఎలా? ఓకే, సో ఇక్కడ మనకి AME కోర్సులో GMR స్కూల్ ఆఫ్ ఏవియేషన్ ఎందుకు యూనిక్ అంటే ఇక్కడ మనకి చాలా కాలేజీలో ఉన్నాయి, కానీ ఇక్కడ మా వీళ్ళ దగ్గర ఉన్న టర్కీ నుంచి సపరేట్గా ఒక కావాల్సిన స్పెషల్ ఎక్విప్మెంట్ తెప్పించారు. ఏంటంటే డైరెక్ట్గా లైవ్ మన ఎక్కడైతే ఎయిర్క్రాఫ్ట్లో ఏదైతే సిస్టమ్ ఉంటుందో, కాక్పిట్లో పైలట్ కానీ ఇంజనీర్ కానీ ఏదైతే వాళ్ళు యాక్చువల్గా చేస్తారో అలాంటిది లైవ్ ఎక్విప్మెంట్ మన దగ్గర కూడా ఉంది. సో స్టూడెంట్స్కి అనేది ఏంటంటే బేసికల్గా మెయింటెనెన్స్ అంటే ఒకటి వాళ్ళ ఇన్స్పెక్షన్తో పాటు సర్వీసింగు, రిమూవల్ ఆఫ్ ఇన్స్టలేషన్ ఆఫ్ కాంపోనెంట్, గ్రౌండ్ హ్యాండ్లింగ్ ప్లస్ ట్రబుల్ షూటింగ్, సో రిపేర్, అలా చాలా యాక్టివిటీస్ ఉంటాయి మెయింటెనెన్స్ అంటే. సో అందులో భాగంగా వీళ్ళకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి ఆపరేషనల్, ఫంక్షనల్ టెస్టులు అన్నీ కూడా లైవ్. అంటే రేపు ఎయిర్క్రాఫ్ట్ అక్కడ హ్యాంగర్లోకి వెళ్ళిన తర్వాత లైన్ మెయింటెనెన్స్లో ఎలాంటిదైతే డిస్ప్లేస్ ఉంటాయో, సో మళ్ళీ అక్కడికి వెళ్ళి స్పెషల్ ట్రైనింగ్ అవసరం లేదు. మనకేంటంటే చాలామంది జాబ్ వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ వాళ్ళకి 1 or 2 years ట్రైనింగ్ ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ ఏదైతే ఉందో 100% సేమ్ అక్కడ లైవ్ ఎయిర్క్రాఫ్ట్లో ఉంటుంది. అలాంటి డిస్ప్లేనే, అలాంటి కంట్రోల్సే, అలాంటి ఆపరేషన్, ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ 100% సేమ్ ఈక్వల్ టు ద లైవ్ ఎయిర్క్రాఫ్ట్. ఇక్కడ వాళ్ళకి ఆ ట్రైనింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇమ్మీడియట్గా ఇక్కడ 2 years స్కూల్ అయిపోయిన తర్వాత 2 years అక్కడ OJT ట్రైనింగ్ ఉన్న తర్వాత ఇమ్మీడియట్గా వాళ్ళకి జాబ్ వచ్చినప్పుడు డైరెక్ట్గా దెర్ ఇస్ నో ద నాలెడ్జ్ గ్యాప్ బిట్వీన్ ద ఇక్కడ జరుగుతుంది అక్కడ దానికి ఏమీ గ్యాప్ ఉండదు. 100% డైరెక్ట్గా లైవ్ మీద వాళ్ళు ఎయిర్క్రాఫ్ట్ మీద వర్క్ చేసే అవకాశం ఈజీగా ఉంటుంది. ఇది ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్. ఇప్పుడు పైలట్ అవ్వచ్చు లేదా ఇంజనీరింగ్ అవ్వచ్చు, టెక్నికల్ సైడ్, మెయింటెనెన్స్ సైడ్ లేదా మెషిన్ సిస్టమ్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఈ ఫీల్డ్లోకి వస్తారు. ఇప్పుడు ఎలా అంటే డాక్టర్స్ హ్యూమన్స్ని ఎలా ట్రీట్ చేస్తారో మేము ఇక్కడ ఏరోప్లేన్స్ని, ఫ్లైట్స్ని అలా మెయింటైన్ చేస్తాం. చాలామంది మెడిసిన్ ఆర్ ఇంజనీరింగ్ సైడ్ వెళ్తుంటారు. సో మీకు ఎందుకు ఇంట్రెస్ట్ ఇట్ సైడ్ వచ్చారు? లైక్ మాకు మెషిన్స్ అంటే ఎప్పుడైనా ఇంట్రెస్టే. ఇప్పుడు ఎయిర్క్రాఫ్ట్ ఏవియేషన్ సైడ్ అంటే దాంట్లో చాలా ప్రెసిషన్, డిసిప్లిన్ అనేది చాలా ఉంటుంది. సో ఇది బాగుంటుంది. సో బేసిక్గా ఇలాంటి కోర్సెస్ ఎక్కువ అబ్బాయిలు చూస్ చేసుకుంటుంటారు కదా, మీకు అమ్మాయిలుగా ఏమైనా ఛాలెంజెస్ ఉన్నాయా ఇక్కడ? అంటే ఇందులో ఫిజికల్ స్ట్రెంత్ అనేది ఇంపార్టెంట్, బట్ ఫిజికల్ స్ట్రెంత్తో పాటు అటెన్షన్ టు డీటెయిల్ అనేది, ఫోకస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఈ ఫీల్డ్లో. ఇంకా జెండర్ డిస్క్రిమినేషన్ అనేది ఎక్కువ ఏముండదు, గర్ల్స్ బాయ్స్ అందరూ సేమ్, అందరూ ఒకలా చేస్తారు. మీ పేరు ఏం పేరు? నా పేరు మైథిలి. ఇప్పుడు ఏ ఇయర్ చదువుకుంటున్నారు? మేము 2nd year చదువుతున్నాం. ఎలా ఉంది ఇక్కడ ట్రైనింగ్? చాలా బాగుంది. ఏమేమి నేర్పిస్తుంటారు ఇక్కడ? మాకు బోత్ మెకానికల్ అండ్ ట్రైనింగ్ కూడా నేర్పిస్తున్నారు, థియరిటికల్, ప్రాక్టికల్ మొత్తం నేర్పిస్తున్నారు. చాలా బాగుంది. కాలేజ్ చూసుకోవడం వల్ల చాలా అడ్వాంటేజ్ చాలా ఉంది మాకు. కాలేజ్ ప్లేస్మెంట్స్, ఇంకా హై థియరిటికల్, ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా చాలా బాగుంది. మొత్తం అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఉన్నాయి. ఇన్స్ట్రక్టర్స్ కూడా చాలా హైలీ ప్రొఫెషనల్. చాలామంది మీ ఫ్రెండ్స్
సైన్స్ సైడ్ కావచ్చు, లైక్ ఇంజనీరింగ్ సైడ్ వెళ్తుంటుంటారు కదా. సో మీరు ఇటు ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు కలిసినప్పుడు మీరు మాట్లాడినప్పుడు బేసిక్గా ఇలాంటి డిస్కషన్ జరుగుతుంటాయి, ఎవరిది బాగుంది అని చెప్తుంటాయి. వాళ్ళు యాక్చువల్లీ ఇప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉంటారు, కానీ ఇప్పుడు డే బై డే మాకు కెరియర్ ఇది చాలా బాగుంటుంది. ఏవియేషన్ కెరియర్ డే బై డే మాకు ఇంకా ఏవియేషన్ కెరియర్లో చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. నార్మల్లీ ఇంకా ఇప్పుడు నార్మల్లీ పీపుల్ కూడా అంతా ట్రాన్స్ఫర్మేషన్ దీన్నే చూసుకుంటున్నారు, ట్రాన్స్పోర్ట్ ఇదే చూసుకుంటున్నారు, కాబట్టి మాకు ఇదే బెస్ట్. దేశవ్యాప్తంగా ఏవియేషన్ రంగాన్ని విస్తరించడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. కొత్త ఎయిర్పోర్ట్లు, రీజనల్ కనెక్టివిటీ స్కీములు, ప్రైవేట్ పెట్టుబడులకు ప్రోత్సాహం వంటి చర్యలతో విమానయాన రంగంలో భారీగా ఉద్యోగావకాశాలు వస్తాయంటున్నారు నిపుణులు. ఏవియేషన్ శిక్షణతో పాటు విద్యార్థుల నైపుణ్యంతో ఉద్యోగాలు పొందవచ్చంటున్నారు ట్రైనర్స్. సార్, మనకి జిఎంఆర్ స్కూల్ ఆఫ్ ఏవియేషన్ అనేది ఎయిర్ బస్లో ట్రైనింగ్ పార్ట్నర్షిప్. ఎయిర్ బస్ ఈజ్ ఎ గ్లోబల్ మనకి వన్ ఆఫ్ దమ్ వెరీ ఫేమస్ మ్యానుఫ్యాక్చర్ అండ్ ప్రజెంట్ సివిల్ కమర్షియల్ ఎయిర్క్రాఫ్ట్. సో అందులో ఎయిర్ బస్ అనేవాళ్ళు మనకి జిఎంఆర్ స్కూల్ ఆఫ్ ఏవియేషన్తో పార్ట్నర్షిప్తో ట్రైనింగ్లో మనకి దే ఆర్ సపోర్టింగ్ అస్ ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ ఏఐసిటీ అంటే ఎయిర్క్రాఫ్ట్ కాంపిటెన్సీ ట్రైనింగ్లో భాగంగా మనకి స్టూడెంట్స్కి ఏదైతే యాక్చువల్గా రియల్ ఎయిర్క్రాఫ్ట్లో ఏదైతే ఉందో వర్చువల్గా మనము ఇక్కడ ఈ యాక్ట్లో వాళ్ళకి ల్యాండింగ్ గేర్, రిట్రాక్షన్ ఆపరేషన్ కానీ, ఫ్లైట్ కంట్రోల్ సర్ఫేస్ ఏదైతే రియల్గా ఎయిర్క్రాఫ్ట్లో జరుగుతుందో మనం డైరెక్ట్గా ఎయిర్క్రాఫ్ట్ దగ్గరికి వెళ్ళి, ఎందుకు లైవ్ ఎయిర్క్రాఫ్ట్లో వీ కెనాట్ షో ఇన్ ఏ బేసిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. సో వీ గాట్ ఏ ఆల్టర్నేట్గా దానికి వర్చువల్గా ఒకటి క్రియేట్ చేసి ఇక్కడ రియల్ ఎయిర్క్రాఫ్ట్లో ఏదైతే ఆపరేషన్లు జరుగుతున్నాయో అది ఫిజికల్గా కాంపోనెంట్ లొకేషన్ కానివ్వండి, ఆపరేషన్లు కానివ్వండి, ఫంక్షనల్ టెస్టులు కానివ్వండి, అన్నీ కూడా మనకి ఇక్కడ స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మెయింటెనెన్స్ సైడ్ ఎందుకు వచ్చానంటే నాకు మెకానికల్ సైడ్ కొద్దిగా ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంది. నెక్స్ట్ బయట ఫీల్డ్స్లో అంతగా గ్రోత్ సరిగా లేదు, ఏవియేషన్ చాలా గ్రోత్ ఎక్కువగా ఉందని ఇది చూస్ చేసుకున్నాను. నేను ఇంటర్ తర్వాత జిఎంఆర్ దాంట్లో జాయిన్ అయ్యాను. బికాజ్ నాకు ఆటోమొబైల్స్ అంటే చిన్నప్పటి నుంచే ఇంట్రెస్ట్ ఉండింది. అండ్ అదర్ సాఫ్ట్వేర్ కానీ బీటెక్ డిగ్రీ సైడ్ వెళ్తే అంత కోర్స్కి డిమాండ్ ఎక్కువ లేదు, కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంది. బట్ ఏవియేషన్ ఏంటంటే ఇప్పుడిప్పుడే గ్రోయింగ్ సెక్టర్, ఇండియాలో చాలా డెవలప్ అవుతుంది. సో ఇట్ సైడ్ ఏంటంటే జాబ్ ఆపర్చునిటీస్ కానీ ఫ్యూచర్ బాగుంటుంది కాబట్టి ఇది చూస్ చేసుకున్నాం. ఇంటర్ తర్వాత ఎవరైనా కూడా ఈ ఈఎంఈ కోర్స్ అనేది చేయొచ్చు. ఇది చేసిన వాళ్ళకి కూడా భవిష్యత్తులో మంచి ఉద్యోగ అవకాశాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పటికే ప్రజెంట్ ఇండియాలో కేవలం 700 విమానాలు మాత్రమే ఉన్నాయి. బట్ భవిష్యత్తులో ఇంకో మరో 2000 విమానాల వరకు వచ్చే అవకాశం ఉంది. వాటన్నింటిని మెయింటెనెన్స్ చేయాలన్నా, రిపేర్ చేయాలన్నా కూడా 15,000 వరకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే జిఎంఆర్కి సంబంధించిన ఏ స్కూల్లో జాయిన్ అవ్వచ్చు అని చెప్తున్నారు. కెమెరామెన్ వినోద్ నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్.